హలో వ్యూస్, వెల్కమ్ టు హెచ్ఎన్9 టీవీ. నెల్లూరు లంబోదర సెంటర్లోని గణనాథుడిని ఈసారి ఎలా తయారు చేస్తున్నారో ఓసారి చూద్దాం రండి. ఇక్కడే అండి గణపతి ఏర్పాట్లు అయితే చాలా చురుగ్గా జరుగుతున్నాయి. రండి చూద్దాం. किधर से आए? मैं पश्चिम बंगाल कोलकाता जो नदिया जिला था उधर कृष्णनगर मेरा घर है, उधर से इधर आया नेल्लूर में. గణేష్ చతుర్థి హిందువులు జరుపుకునే ప్రధానమైన పండుగలో అతిపెద్ద పండుగ. సార్, ఈ పండుగకి సందర్భంగా ఈ సంవత్సరం ఏ గణపతిని ఇక్కడ తయారు చేస్తున్నారు? మహారాష్ట్రలోని పూణేలో ప్రసిద్ధిగాంచిన త్రిశూద్ గణపతి అనేసి ఆలయ నమూనా తీసుకొని ఈ సంవత్సరం మేము గత 8 నెలలుగా చక్రవర్తి రెడ్డి గారితో మరియు మదన్ రెడ్డి గారితో కూర్చొని భేటీ చేసి ఈ నమూనాని డిస్కస్ చేసి ఇది ఇలాగా రావాలి అనే ఉద్దేశంతో ప్లాన్ చేసుకొని అందరం అక్కడికి వెళ్ళి చూసి అదే నమూనాని సెట్ వర్క్ చేస్తున్నాం ఈ సంవత్సరం. అయితే ఈ త్రిశూర్ గణపతిని మొట్టమొదటిసారిగా ఇక్కడ నెల్లూరులోనే లంబోదర సెంటర్లోనే ప్రతిష్ఠింపజేస్తున్నారా, అంటే చేస్తున్నారా, లేకపోతే ఇంకెక్కడైనా తయారు చేశారా? లేదు, ఇదే ఫస్ట్ టైము. అసలు మన ఆంధ్రాలో కానీ పక్క స్టేట్లో కానీ ఎక్కడ కూడా లేదు. మామూలుగా నార్మల్గా అందరూ మన సౌత్ ఇండియన్కి సంబంధించి సెట్ వర్క్ చేస్తారు. కానీ ఈసారి మాత్రం మేము నార్త్ ఇండియన్ స్టైల్ తీసుకొని అక్కడి నుంచి త్రిశూద్ గణపతి అక్కడ ప్రసిద్ధిగాంచిన ఆలయాలు తీసుకొని ఆ నమూనా ప్రకారం మేము చేస్తున్నాం అండి సెట్టింగ్. త్రిశూర్ గణపతి సెట్టింగ్ ఎలా ఉండబోతుంది? ఆయన వెనక కానీ ముందు కానీ ఎలా ఉండబోతుంది? త్రిశూర్ గణపతి అనేది యాక్చువల్గా మనకి వినాయకుడికి వాహనం మూషిక వాహనం ఉంటుందండి. ఆ మూషిక వాహనం కాకుండా మయూరి వాహనం, నెమలి వాహనంతో ఉంటారు అక్కడ. సో ఆ వాహనాన్ని ప్లస్ అందులో ఆయనకి మామూలుగా శివుడికి నంది ఎలాగా ఉంటుందో మయూరి వాహనం ప్లస్ ఈయనకి ఎదురుగా నంది ఉంటారు అనమాట. సో అది ప్రత్యేకత అక్కడ. సో దానికి సంబంధించిన బయట నమూనా అంతా కూడా మీకు రకరకాల స్టాచ్యూస్, శిల్పాలు చాలా రకాలు ఉన్నాయి. సో అదంతా కూడా మీకు మొత్తం అయిపోయాక మీకు అర్థమవుతుంది ఇది ఫైనల్గా ఫైనల్ అవుట్పుట్లో. ఎలాంటి మెటీరియల్ మిక్స్ చేస్తున్నారు ఈ గణపతి కోసం? గణపతి అంటే నార్మల్గా మనం యూజ్ చేసే క్లేతోనే చేస్తున్నాం మేడం. అలాగే సెట్ వర్క్ కూడా క్లేతోనే చేస్తున్నాం. క్లేతో చేసి తర్వాత సెట్ వర్క్ అంటే నార్మల్గా ఇంకా ఫైబర్తో వస్తుంది కాబట్టి ఫైబర్ యూజ్ చేసి చేస్తున్నాం. ఈ త్రిశూర్ గణపతి ఎన్ని అడుగులు ఉండబోతోంది? 17 అడుగులు. ఎంత స్థలం కేటాయించారు? ఈ మొత్తం సెట్కి వినాయకుడి విగ్రహానికి మొత్తం కలిపి 100కి 46 అడుగులు వస్తుంది. హైట్ వచ్చి 22 అడుగులు వస్తుంది సెట్ వర్క్ మొత్తం. మామూలు బయట ఎలివేషన్ సెట్ వర్క్ మాత్రం మొత్తం 46 అడుగులు వస్తుంది. సో ఈ సెట్ వర్క్ కోసం ఎంతమంది పనిచేస్తున్నారు సార్? దగ్గర 3 నెలల నుంచి ఒక్కొక్క టైంలో ఒక్కొక్క విధంగా పనిచేస్తున్నారు మేడం. ఒకసారి 50-100 అట్లా పనిచేస్తూ వస్తున్నాం. 3 నెలల నుంచి చేస్తున్నాం ఈ వర్క్. 3 నెలల నుంచి చేస్తున్నాం మేడం. అది మొత్తం డిజైన్ వర్క్ కాబట్టి, మొత్తం ఆర్టిస్ట్ వర్క్ కాబట్టి ఆర్టిస్ట్తో మనం చేసుకున్నాక దాని తర్వాత మనం డై తీసుకొని పీస్ తీసుకొని చాలా రిస్క్తో కూడిన పని. సో అందుకని టైం టేకింగ్ ఎక్కువ ఉంటుంది. సో ఆర్టిస్టులతో చేపిస్తున్నారు? నార్మల్ మనుషులు, సినీ ఆర్టిస్టులతో చేపిస్తున్నాం మేడం. సినీ ఆర్టిస్టులతో చేపిస్తున్నాం. సో మీకు ఎక్కడ దొరికారు వాళ్ళు? అవి సినిమా ఇండస్ట్రీలోనే కదా మేడం. ఇంకా నార్మల్గా సినిమా ఇండస్ట్రీ నుంచే తీసుకొచ్చి చేస్తూ ఉన్నాం అవి వర్క్. ఇంకా మేమంతా అక్కడ వర్క్ చేస్తున్నాం కాబట్టి అక్కడి నుంచే వర్క్ చేస్తూ ఉన్నాం. సో లాస్ట్ ఇయరే మీ మీద ఒక మంచి మార్క్ పడిపోయింది, చాలా బాగా సెట్టింగ్ వేశారు అని. ఈసారి ఇంకొంచెం ఎక్కువ మీ మీద బర్డన్ పడిందని చెప్పుకోవచ్చా? ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుంది కదా మేడం. లాస్ట్ టైం బాగా బ్రహ్మాండంగా వచ్చింది. సో ఈసారి కూడా ఇంకా బ్రహ్మాండంగా రావాలనే ఉద్దేశంతోనే మేము 8 నెలల నుంచి డిస్కషన్ చేసుకొని 8 నెలల ముందరే ఈ సెట్టింగ్ ఎట్లా చేద్దామనేసి
చక్రవర్తి రెడ్డి గారు, మదన్ రెడ్డి గారు ప్రోత్సహించి మమ్మల్ని ఎలాగైనా ఈసారి ఇంకా బాగా రావాలి అని వాళ్ళ భక్తి శ్రద్ధలతో మమ్మల్ని ప్రోత్సహించడం జరిగింది. వాళ్ళు ఫస్ట్ మమ్మల్ని ప్రోత్సహించబట్టే మేము నెక్స్ట్ టైం కూడా మేము ఇక్కడ చేయగలుగుతున్నాం. అది. సో మీరు కూడా వెళ్ళారా మహారాష్ట్ర పూణే దగ్గరికి వెళ్ళారా? మీరు కూడా సెట్టింగ్ చూసారా అక్కడ? అందరం వెళ్ళాం మేడం. నేను మా టీం అంతా వెళ్ళడం జరిగింది. మదన్ గారు వెళ్ళడం జరిగింది, చక్రి గారు, అందరం వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎట్లా ఉంటుంది ఏంటి అనేది చూసుకొని. సెట్టింగ్ చూడగానే మనం చేయగలమా అని అనిపించిందా? మామూలుగా ఇంకా నార్మల్గా వర్క్ చేస్తాం కాబట్టి ఇంకా చేయగలం అనిపించే చేసాము. సో దీనికి మాకు ఒక డిజైనర్ ఉన్నాడు మా టీంలో. సో ఆయన డిజైన్ డెవలప్ చేయడం వల్ల మేము ఇది తయారు చేయగలుగుతున్నాం. చందు డిజైనర్ అనేసి ఆయన చేయడం వల్ల మేము ఈ డిజైన్ చేయగలుగుతా ఉన్నాము. సో పెద్ద పెద్ద టాస్క్లే తీసుకుంటున్నారు మీరు. ఎక్కడ నేర్చుకున్నారు సార్? నేను హైదరాబాద్ మేడం. హైదరాబాద్లో సినీ ఫీల్డ్లో వర్క్ చేశాను. అక్కడి నుంచి సినీ ఫీల్డ్లో వర్క్ చేశాను. ఆల్మోస్ట్ ఇప్పుడు సినీ ఫీల్డ్లో కూడా వర్క్ చేస్తూ ఉన్నాను ఆర్ట్ డిపార్ట్మెంట్లో. సో ఈ వినాయక చవితి అని అంటే మన నెల్లూరుకి వచ్చేస్తారా? వస్తారు మేడం. లేదు మేడం, ఆల్మోస్ట్ నేను నెల్లూరులో ఉండేది. నేను వర్క్ వచ్చినప్పుడు అన్ని చోట్ల వెళ్తూ ఉంటాను అనమాట. సో ఇదివరకు ఎక్కడ ఏర్పాటు చేయలేదు ఈ త్రిశూర్ గణపతి, ఇదే ఫస్ట్ టైం ఏర్పాటు చేస్తాం? అవును, ఫస్ట్ టైం మేడం. ఈ త్రిశూర్ గణపతి అనేది ఫస్ట్ టైం మన నెల్లూరులో కానీ జిల్లాలో కానీ మన 2-3 రాష్ట్రాల్లో కూడా ఏర్పాటు చేయడం ఇదే ఫస్ట్ టైం. ఈ నమూనా. సో ఎలా వచ్చింది సార్ సెట్టింగ్? దాదాపు 70% 80% అయిపోయిందని చెప్తున్నారు. 70% అయిపోయింది. చాలా బాగా వస్తుంది. ఫైనల్ అవుట్పుట్ మీరే చెప్పాలి చూసి. మేమంతా ఈగల్గా వెయిట్ చేస్తున్నాం ఎలా ఉండబోతోంది ఏంటి అని అనేది. మీ మీద అయితే నమ్మకం ఉంది, లాస్ట్ టైం చూసాం కాబట్టి. సో ఈసారి ఇంకా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీ మీద? ఉన్నాయి మేడం. అదే కొంచెం ఆ భయం కూడా ఉంది మాకు. ఎక్స్పెక్టేషన్ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేస్తూ ఉన్నాం. వీళ్ళు చక్రవర్తి రెడ్డి గారు కానీ మదన్ రెడ్డి గారు కానీ ప్రతిరోజు వాళ్ళ రాజకీయాలు ఎంత బిజీగా ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి ఎట్లా పిన్ టు పిన్ ఎలా వస్తుందని చెక్ చేసుకొని మరీ వెళ్తున్నారు. వాళ్ళకి అంత భక్తి శ్రద్ధలు ఉన్నాయన్నమాట. కాలుష్య కారకం కాకుండా ఎలాంటి శ్రద్ధ తీసుకుంటున్నారు? కాలుష్య కారకంగా మామూలుగా నార్మలే కదా మేడం. ఏ వినాయకుడైనా కాలుష్యం కారణం కాకుండా తీసుకోవాల్సింది కాబట్టి అది మాత్రం మేము జాగ్రత్త పడుతూ ఉన్నాము. సార్ మీరు ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు? మా నాన్నగారు పూల సుబ్బారావు అని, ఈయన దగ్గర నుంచే నేను అన్నీ నేర్చుకున్నాను. నాకు ఇన్స్పిరేషన్ కానీ ఏదైనా కానీ మా నాన్నగారు అండి. ఈ సెట్ వర్క్ చేయడం కానీ ఏదైనా కానీ ఆయనే నాకు మొత్తం. ఆయన దాదాపు 35 సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నారు. సుబ్బారావు గారు అంటే నెల్లూరులో తెలియని వాళ్ళు ఎవరు లేరు. సార్ మీరు ఎక్కడ నేర్చుకున్నారు సార్? లేదు మేడం, నేను ఎక్కడ నేర్చుకోలేదు. నేను ఓన్లీ క్రియేషన్ నా మైండ్తోనే చేసుకుంటూ వస్తాను. సో ఇలా చేస్తే ఎలా ఉంటుంది అని నేను ఓన్ క్రియేట్ చేసుకుంటూ వచ్చాను. ఆ తర్వాత మా అబ్బాయిని కూడా ఇండస్ట్రీలో ఒక ఆర్ట్ డైరెక్టర్ దగ్గర చేర్పించాను. దాన్ని నాకు ఇది ఒక ఫ్యాషన్ లాగా అనుకున్నా. తర్వాత అది డెవలప్ చేశాను మేడం బాగా. మరి ఈ రోజుల్లో చదువుకొని ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ చేయించాలని అనిపించలేదా? ఇదే వర్క్ మీ అబ్బాయికి కూడా నేర్పించారు మీరు? అబ్బాయి చేసింది సాఫ్ట్వేరే మేడం. కానీ అప్పట్లో ఇంత స్పీడ్గా జాబ్స్ కానీ అలాంటివి లేవు. సరే ఏదోటి నా పని మీదే కొనసాగించాలని చెప్పని ఇట్లా అయితే కాకుండా ఆర్ట్ డైరెక్టర్ దగ్గర చేర్పించి అతన్ని ఇట్లా డెవలప్ చేశాను మేడం. సో సొంత పని, క్రియేటివిటీ పెరుగుతుంది, పిల్లోడు బాగుపడతారు అనుకున్నారా? అదే మేడం. కానీ అబ్బాయికి కూడా కొంచెం క్రియేటివిటీ మైండ్ ఉంది. అలాగే మాకు అదే మేడం. కానీ అబ్బాయిని బాగా డెవలప్ చేయాలని చెప్పాను. కానీ నాకంటే ముందు తీసుకెళ్తున్నాడు, అదే సంతోషం నాకు. సో ఈరోజు ఒక 50 మంది 100 మందికి ఫుడ్ పెడుతున్నాడు మీ అబ్బాయి. సో ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మేడం. మేము తినడం కాదు కదా మేడం, నాతో పాటు నా దగ్గర పనిచేసే పిల్లకాయలు 10 మందికి అంటే దాదాపు నా దగ్గర 150 మంది వర్క్ చేస్తున్నారు. వాళ్ళందరికీ ఉపాధి కల్పిస్తున్నారు. ఒక సంతోషం అంతే మేడం. ఇంకేం చాలా ఎమోషన్ అవుతున్నారు, అదే ఆనందోత్సవంలోనా? అదే మేడం. ఏంటంటే మనతో పాటు నాతో పాటు 10 మంది, నా తరపున 10 మంది జీవనోపాధి కల్పిస్తున్నాం అంటే అది సంతకంటే ఆనందం ఇంకోటి లేదనుకున్నాను మేడం. అదే కొనసాగిస్తూ ఉన్నాను. చాలా మంచి కాన్సెప్ట్. ఏదో మనమే బతికేయాలి అని కాకుండా నలుగురిని బతికించాలి అనుకుంటున్నారు, అదే కలిసి వస్తుంది సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. సో ముందు ఇలాంటి ప్రాజెక్ట్స్ మీరు ఇంకా ఎన్నెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ మేడం. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో నాకు టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో మేమెంత ప్రధానమో మాకంటే కీలక ప్రధానం
మా వర్కర్లు, మా మేస్త్రీలు వాళ్ళే మేడం. వాళ్ళు లేనిదే మేము చేయలేము ఏది కూడా. సో మెయిన్ మేస్త్రి మాకు గోపాల్, మాకు పునాది. గోపాల్ గారు చెప్పండి, ఎలా వర్క్ చేపిస్తారు ఆయన? బాగా చేపిస్తాడు మేడం. మొత్తం ఏదైనా ఒక వర్క్ తీసుకున్నాడంటే డే నైట్ ఆ ఫుడ్ మీద కూడా ధ్యాస ఉండదు. డే నైట్ దానికి ఇంకా పక్కన పెట్టి ఏదైనా కానీ దీన్ని ముందుకు తీసుకుని పోతాడు పని ఏదైనా కానీ. దానికి ఇన్వాల్వ్ అయ్యాడంటే ఇంకా ఈయన పని ఈయన్ని మర్చిపోతాడు. ఆయన నిద్రపోవడం మిమ్మల్ని నిద్రపోని. పోనీడు టార్చర్ మాకు కూడా ఎక్కువ. సో చెప్పండి, ఎలా వర్క్ చేపిస్తారు మేనేజర్ గారు? మా బాస్ ఒక వర్క్ ఒప్పుకున్నారంటే కాంప్రమైజ్ కాడు. వర్క్ నీట్గా వచ్చిందాక అతను అక్కడే ఉండి అది అతనికి నచ్చకపోయినా సరే మళ్ళీ తీపిచ్చి మళ్ళీ అయినా చేపిస్తాడు. కస్టమర్ సాటిస్ఫై ముఖ్యం. అన్న మాత్రం చాలా గ్రేట్ మేడం. ఎన్ని ఒప్పుకున్నా కూడా చేపిస్తూనే ఉంటారు. కానీ ఫస్ట్ వర్క్కి వెళ్ళారంటే అది కంపల్సరీ వస్తుంది, రావాల్సిందే. దీంట్లో అన్న చందన్ ఉన్నాడు, అతను డిజైన్ చూపిస్తారు, కన్ఫామ్గా రావాల్సిందే. అది మా సుబ్బారావు అన్న కూడా చాలా గ్రేటు, అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతారు. అయ్యి ఫస్ట్ వర్క్ కాంప్రమైజ్, నో కాంప్రమైజ్. వర్క్ కావాల్సిందే, అది ఎంత టైం అయినా కానీ, షార్ట్ టైం అయినా లాంగ్ టైం అయినా వర్క్ నో కాంప్రమైజ్. మనీ అనేది చూసుకోరు, ఫస్ట్ నేమ్ కోసం చూస్తారు. నేమ్ వస్తేనే మనీ వస్తుందని అన్న ఆశ, అంతే. సో మీరు ఇంత కష్టపడుతున్నారు కాబట్టి చందు గారికి అంత మంచి పేరు వస్తుంది. చందు గారికి ఆయన లేరు ఇక. నిన్న కొంచెం సడన్గా ఇంట్లో ఏదో ప్రాబ్లం వెళ్ళిపోయారు. సో ఆయన మళ్ళీ ఎలక్షన్ అప్పుడు వస్తారు. అది ప్రతిదీ ఆయన ఇన్వాల్వ్మెంటే. వర్కింగ్ ఒక టీం ఉంటుంది మేడం. ఫస్ట్ నేను ఫైనాన్షియల్ సపోర్ట్, తర్వాత ఇన్వాల్వ్మెంట్, క్రియేటివిటీ నేను చూసుకున్నప్పుడు దాన్ని డిజైన్ చేసేదానికి చందు అనేసి ఆయన ఒక డిజైన్ 3Dలో డిజైన్ చేస్తారు. ఆ 3Dలో డిజైన్ చేసిన దాన్ని మళ్ళీ మేము మేకింగ్ చేయడానికి క్లే ఆర్టిస్ట్తో మీరు ఇందాక ఆయన తీసుకున్నారు కదా, మాట్లాడారు కదా. సో ఆ క్లే ఆర్టిస్టు ఆయనతో ఇన్వాల్వ్, ఆయన డిజైన్ చేసినాక తర్వాత మేకింగ్కి వీళ్ళు వెళ్తారు. ఎలక్షన్కి వచ్చేసరికి వీళ్ళు మేనేజర్, అంత మొత్తం ఒక టీం వర్క్ లాగా. టోటల్ 200 మెంబర్స్. ఫస్ట్ క్లే ఆర్టిస్ట్కి 5 మెంబర్స్. క్లే ఆర్టిస్టులో పిఓపి, కార్పెంటర్లు, వెల్డింగ్ వాల్స్, పెయింటరు, ఫైబర్ మోడరు, టోటల్ ఆల్ నెంబర్ కలిసి 200 మంది కలిసి పనిచేస్తారు 3 months నుంచి. వీళ్ళందరికీ హెడ్ ఇంకా ఈయన, తర్వాత మొత్తం మేజర్మెంట్లు అవన్నీ ఇచ్చి చంద్ర గారు చూసుకుంటారు, తర్వాత మేము చూసుకుంటాము. ఇంకా ఎన్ని రోజులకి పూర్తవుతుంది సార్ ఈ ప్రోగ్రామ్? మేడం ఇంకొక 20 days ఈజీగా పడుతుంది మేడం. 25 days డే అండ్ నైట్ చేయాలి. డే అండ్ నైట్ చేయాలి, ప్లస్ ఇక్కడ అయిపోయినాక సెట్ తీసుకెళ్ళి అక్కడ ఎరెక్షన్ చేయాలి. అక్కడ ఒక 1 week పడుతుంది. సెట్ చేసాక మన ఆడొక 1 week పడుతుంది. అయితే ఇప్పటికే ఈ సెట్టింగ్ ఎలా ఉండబోతోంది అనేది ఒక ప్రెస్ మీట్ ద్వారా మదన్ మోహన్ రెడ్డి గారు, అదే చక్రధర్ రెడ్డి గారు ఆల్రెడీ రివీల్ చేశారు. సో ఇంకా పీపుల్లో ఎగ్జైట్మెంట్ పెరిగిపోయింది, ఎలా ఉంటుంది, ఎలా రెడీ అవుతాం, సో ఎలా వినాయక చవితి జరుపుతాం అనేది చాలా క్యూరియాసిటీతో ఉన్నారు. సో నేను కూడా అదే క్యూరియాసిటీతో మిమ్మల్ని కూడా కలవడం జరిగింది. మేడం 3Dలోనే చూశారు, లైవ్లో చాలా బాగుంటుంది మేడం. అది నేను చెప్పడం కన్నా చూసి చెప్పడం బెటర్. లాస్ట్ టైం మేము ఎలా చేసేది అనేది ఆల్రెడీ చూశారు కాబట్టి మేమే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈసారి కూడా మేము ఎక్స్పెక్ట్ చేయనంత రీతిలో వెళ్తుందని మేము ఊహిస్తున్నాం. అలాగే వెళ్తుంది కూడా. సో ఈ వర్షం ఏమైనా ఎఫెక్ట్ కొడుతుందా? లేదు మేడం, వర్షానికి దీనికి సంబంధం లేదు. వర్షం ఎలా ఉన్నా కూడా మాకు వర్క్ చేయాల్సిందే, టెంట్లు వేసుకునైనా చేయాల్సిందే, తప్పదు. సో అంటే ఈ వర్షం పడినప్పుడు సెట్టింగ్కి ఏమైనా ఇబ్బంది కలిగే అవకాశం ఏమైనా ఉంటుంది అంటే ప్రతిష్ఠించిన తర్వాత? లేదు మేడం, లేదు. అది మీకు చెప్పాను కదా, టోటల్ దాంట్లో ఎలాంటి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఏం లేదు మేడం, ఫైబరే కాబట్టి వాటర్ ప్రూఫ్ షెడ్ వేస్తున్నాం కాబట్టి షెడ్కి దీనికి సంబంధం ఏం లేదు. షెడ్ పాటికి షెడ్ ఉంటుంది కాబట్టి ఇది బయట ఎలివేషనే కాబట్టి ఫైబర్ తడిచినా కూడా నో ప్రాబ్లం. సో వినాయక చవితి నిమజ్జనానికి ఎలాంటి కేర్ తీసుకోవాలి సార్? నార్మల్గా మనం ఏ విధంగా అయితే నిమజ్జనం చేస్తామో అలాగే చేసుకోవాల్సి ఉంది. ఇంకా దానికి ప్రత్యేకంగా కేర్ అవసరం లేదు. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంతవరకు ఎక్కడ ప్రతిష్ఠించని త్రిశూర్ గణపతిని నెల్లూరు లంబోదర సెంటర్లో ప్రతిష్ఠించనున్నారు. డిఎస్ఆర్ ఈవెంట్స్ వారి అబ్బాయి తేజ త్రిశూర్ గణపతిని తయారు చేస్తున్నారు. చూసారు కదండి, ఈసారి వినాయక చవితి చాలా ప్రత్యేకంగా ఉండబోతుందనే చెప్పాలి. సో మరో ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి మన HN9 TV.